ప్రముఖ సినీ నటుడు జీవి నారాయణరావు గారు చనిపోయారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 2026 సంవత్సరం ఆగస్టు నెల 27వ తారీఖున గురువారం నాడు 73 వయసులో కన్నుమూశారు. ఈ తరం యువతకు ఈ జీవి నారాయణరావు గారు ఎవరో తెలియకపోవచ్చు. పాత సినిమాలను ఎక్కువగా చూసే అలవాటు ఉన్న సినీ ప్రియులకు మాత్రమే ఈయన తెలిసి ఉండవచ్చు. దాదాపుగా 45 పాటు సినీ ఇండస్ట్రీలోనే కొనసాగిన ఆస్తిపాస్తులను మాత్రం ఈయన ఎందుకు సంపాదించుకోలేకపోయారు. ఏకంగా 7 పాటు నటనకు గుడ్ బై చెప్పి కేవలం చిరంజీవి గారి డేట్స్ను మాత్రమే ఎందుకు చూస్తూ ఉండిపోయారు. హైదరాబాద్ నడిబొడ్డున మైత్రివనంలో ఉన్న సారథి స్టూడియోస్ ఒకప్పుడు వీళ్ళదే. ప్రస్తుతం వేల కోట్ల విలువ చేసే ఆ సారథి స్టూడియోస్ను జీవి నారాయణరావు గారు ఎందుకు అమ్మేసుకున్నారు? మీ నాన్న చేసిన పని వల్లే మేమిలా ఉన్నామంటూ అక్కినేని నాగేశ్వరరావు గారు వ్యాఖ్యానించడానికి కారణాలేంటన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం. జీవి నారాయణరావు గారిది కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కురుమద్దాలి గ్రామం. 1953 సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున ఈయన జన్మించారు. తండ్రి గారి పేరు గొళ్లపల్లి దుర్గా ప్రసాదరావు గారు. ఆయన అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా పనిచేసేవారు. మొదట్లో మాక్డోవెల్ అనే కంపెనీ తరపున లిక్కర్ వ్యాపారం చేసేందుకు దుర్గా ప్రసాదరావు గారికి ఆఫర్ వచ్చింది. కానీ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా ఫాలో అయ్యే ఆయన మద్యం వ్యాపారం జోలికి వెళ్ళలేదు. సినీ వ్యాపారం వైపే మొగ్గు చూపారు. గొళ్లపల్లి దుర్గా ప్రసాదరావు గారికి సోదరుడి వరుస అయిన కాట్రగడ్డ శ్రీనివాసరావు, చంద్రశేఖరరావులతో కలిసి ముగ్గురు వ్యాపార భాగస్వాములుగా నవయుగ పిక్చర్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థను ఏర్పాటు చేశారు. పాత సినిమాలు చూసే వాళ్లకు ఈ నవయుగ పిక్చర్స్ రేంజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలను, కృష్ణ గారి సినిమాలను ఈ నవయుగ పిక్చర్స్ సంస్థే డిస్ట్రిబ్యూట్ చేసేది. ఎన్టీఆర్ గారి సినిమాలు మాత్రం తారకామ పిక్చర్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చేది. నవయుగ సంస్థ నుంచి వచ్చిన లాభాలతోనే 1964 సంవత్సరంలో హైదరాబాద్లోని సారథి స్టూడియోస్ను ఈ ముగ్గురు వ్యాపార భాగస్వాములే కొనుక్కున్నారు. సారథి స్టూడియోస్కు మేనేజింగ్ డైరెక్టర్గా జీవి నారాయణరావు గారి తండ్రి గారైన దుర్గా ప్రసాదరావు గారే చాన్నాళ్ల పాటు వ్యవహరించారు. ఆ సంగతిని పక్కన పెడితే ఎప్పుడు చూసినా సినిమాల ముచ్చట్ల గురించే ఇంట్లో చర్చలు జరిగే వాతావరణంలో పుట్టి పెరిగిన జీవి నారాయణరావు గారు చిన్నప్పటి నుంచే సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. డిగ్రీని మధ్యలోనే మానేసి మరీ తండ్రి అనుమతితోనే యాక్టింగ్ కోర్సుల్లో చేరారు. 1973 ప్రాంతంలో మద్రాసులోనే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున ఏర్పాటు చేసిన యాక్టింగ్ స్కూల్లో 2 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు. అదే స్కూల్లో బ్యాచ్మేట్గా చేరిన రజనీకాంత్ గారు పరిచయం అయ్యారు. వీళ్ల శిక్షణ పూర్తయ్యేసరికి 1975లో బాలచంద్ర గారు అంతులేని కథ సినిమాలో ఛాన్స్ లభించింది. రజనీకాంత్ గారితో కలిసి నటించిన ఆ సినిమాలో జీవి నారాయణరావు గారి యాక్టింగ్కు అవార్డులు కూడా దక్కాయి. కొంతమంది నటులు నేను హీరోగానే నటించాలి అని ముందే ఫిక్స్ అయి కూర్చుంటారు. ఇంకొంతమంది మాత్రం విలన్ రోల్స్కు ఫిక్స్ అయిపోతారు. కానీ జీవి నారాయణరావు గారు మాత్రం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర ఏదైనా చాలంటూ హీరో ఎవరన్నది చూడకుండా సినిమాలను ఒప్పుకుంటూ వచ్చారు. చిలకమ్మ చెప్పింది, నాలాగా ఎందరో సినిమాలు ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. అక్కినేని నాగేశ్వరరావు గారంటే జీవి నారాయణరావు గారికి చాలా ఇష్టం. ఆయనకు వీరాభిమాని కూడా. 1977 సంవత్సరంలో బహుదూరపు బాటసారి సినిమాలో అక్కినేనితో కలిసి నటించే ఛాన్స్ జీవి నారాయణరావు గారికి వచ్చింది. 1977లోనే ఒక ఊరి కథ అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. జీవి నారాయణరావు గారు హీరోగా, బెంగాలీ నటి మమతా శంకర్ గారు హీరోయిన్గా నటించారు. మృతదేహం మీద కప్పే గుడ్డ ఆధారంగా తీసిన ఆ సినిమా అంతర్జాతీయ స్థాయిలో అన్ని పోటీలకు వెళ్ళింది. అవార్డులను గెలుచుకుంది. ఆయన ఓ రియలిస్టిక్ ఆర్టిస్ట్. ఆఫ్ బీట్ సినిమాల్లో, ఆర్ట్ సినిమాల్లో మాత్రమే ఆయన నటిస్తారంటూ కెరీర్ తొలినాళ్లలోనే ఆయన మీద ఒక ముద్ర పడింది. దీంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఆయన దూరం కావాల్సి వచ్చింది. దీనికి తోడుగా సినీ ఇండస్ట్రీలోకి కొత్త తరం హీరోలు రావడంతో ఆయనకు ఛాన్సులు కూడా తగ్గుతూ వచ్చాయి. దీంతో ఓవైపు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూనే టీవీ సీరియల్స్ రంగంలో కూడా ఆయన అడుగుపెట్టారు. సినిమాల్లో ఉన్నంత పోటీ సీరియల్స్ విషయంలో లేకపోవడంతో ఒకానొక సమయంలో ఈయన కనిపించిన సీరియల్సే ఉండేవి కావు. నటుడిగా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన 50కి పైగా టీవీ సీరియల్స్లో కూడా వివిధ పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయన నటనా జీవితం గురించి కాసేపు పక్కన పెడితే నిర్మాతగా మారి 1-4 సినిమాలను ఆయన నిర్మించారు. చిరంజీవి గారి సినిమాతోనే ఆయన నిర్మాతగా మారటం గమనార్హం. కెరీర్ తొలినాళ్లలోనే జీవి నారాయణరావు గారికి చిరంజీవి గారు పరిచయం అయ్యారు. చిరంజీవి గారు జీవి నారాయణరావు గారి కంటే 3 ఏళ్లు జూనియర్.
1979లో వచ్చిన కుక్కకాటుకు చెప్పు దెబ్బ అనే సినిమాలో జీవి నారాయణరావు గారు హీరో అయితే చిరంజీవి గారు విలన్గా నటించారు. ఆ తర్వాత బాలచంద్ర గారి దగ్గరకు తీసుకెళ్లి చిరంజీవి గారిని పరిచయం చేస్తే ఆయన ఇది కథ కాదు సినిమాలో చిరంజీవి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో చిరంజీవి జీవి నారాయణరావు గారి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే నిర్మాతగా మారి సినిమాలు తీయాలని ఆలోచిస్తున్న రోజుల్లోనే గయోపాఖ్యానం వైపు ఆయన మనసు మళ్ళింది. చిరంజీవి రజనీకాంత్ గారి కాంబినేషన్లో వాళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి ఓ సోషల్ పిక్చర్ లాగా గయోపాఖ్యానం కథను తీయాలన్నది జీవి నారాయణరావు గారి ఆలోచన. ఆ కథలో కృష్ణుడు అర్జునుడు పాత్రలు రెండూ కూడా సమానమైనవి కావడంతో ఆ కథను సెలెక్ట్ చేసుకున్నారు. స్నేహితులైన చిరంజీవి రజనీకాంత్ గారులకు చెప్తే వాళ్ళు కూడా ఆ సబ్జెక్ట్కు ఓకే చెప్పారు. దర్శకుడిగా రాజ్ భరత్ను ఎంచుకున్నారు. యయాతి పాత్రలో జీవి నారాయణరావు నటించాలని డిసైడ్ అయ్యారు. అయితే కథా చర్చలు జరుగుతున్న టైంలోనే దర్శకుడు రాజ్ భరత్కు హిందీ నుంచి ఆఫర్ వచ్చింది. దీంతో వీళ్ల సినిమాకు మధ్యలోనే గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారు. రజనీకాంత్ గారేమో తన డేట్స్ను వేరే సినిమాకు అడ్జస్ట్ చేసుకోవడంతో అప్పటికప్పుడు ఓ కన్నడ సినిమా రీమేక్ రైట్స్ను కొనుక్కొచ్చి దేవాంతకుడు అనే పేరుతో సినిమాను చిరంజీవితో తెరకెక్కించారు. 1982లో విడుదలైన దేవాంతకుడు సినిమా విజయం సాధించడంతో దాదాపుగా 8 ఏళ్ల పాటు సినిమాల జోలికి వెళ్ళలేదు. ఏ సినిమాలోనూ ఆయన నటించలేదు. ఛాన్స్ వచ్చినా సరే రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఆ టైంలో చిరంజీవి గారి కెరీర్ పీక్స్లో ఉండింది. అందుకే చిరంజీవి గారికి తోడుగా ఉంటూ ఆయన దగ్గరే ఉంటూ చిరంజీవి గారు చేసే సినిమాల కథా చర్చల్లో పాల్గొనేవారు. చిరంజీవి గారి పర్సనల్ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. ఆ టైంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిరంజీవి గారి సినిమాల్లో జీవి నారాయణరావు గారు కూడా ఓ ప్రధాన పాత్రను పోషించారు. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఓ సినిమాను చూసి దాని రీమేక్ రైట్స్ను కొనుక్కొచ్చి చిరంజీవి గారి చేతుల్లో పెడితే అది కాస్త పసివాడి ప్రాణం సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నది వాస్తవం. తన సినీ కెరీర్కు తన విజయాలకు ఎంతో సహాయం చేసిన వారిని చిరంజీవి గారు ఏనాడు వదిలిపెట్టలేదు. నీకు హరిప్రసాద్కు సుధాకర్కు డేట్స్ ఇస్తున్నాను, ముగ్గురు కలిసి ఓ సినిమాని చేసుకోండి. సోలో నిర్మాతగా మీకు వేరే ఏదైనా సినిమాకు డేట్స్ ఇస్తాను, ముందు ఈ ప్రాజెక్ట్ చేయండి అంటూ జీవి నారాయణరావు గారిని ఇంటికి పిలిచి మరీ చిరంజీవి గారు చెప్పడంతో ముగ్గురు కలిసి 1988లో యముడికి మొగుడు సినిమాను తీశారు. అది కాస్త బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముగ్గురు నిర్మాతలకు భారీగానే లాభాలు వచ్చాయి. 1992లో నరేష్ గారిని హీరోగా పెట్టి పెళ్లి నీకు శుభం నాకు అనే పేరుతో ఓ సినిమాని తీస్తే అది కాస్త బాగా నష్టపోయింది. ఆ తర్వాత రోజుల్లో అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నా పూర్తిగా సీరియల్స్ వైపే ఎక్కువ ఫోకస్ను ఈయన పెట్టారు. ఏడాదికో 2-3 ఏళ్లకు ఓ సినిమాలో తలుక్కునం కనిపించేవారు. 2021 సంవత్సరంలో వచ్చిన స్కైలాబ్ సినిమాయే నటుడిగా ఆయనకు చివరి సినిమా. 2021 నుంచి అనారోగ్య కారణాలతో వృద్ధాప్య సమస్యలతో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. ఇవి జీవి నారాయణరావు గారి సినీ జీవిత విశేషాలు. ఇక వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే జీవి నారాయణరావు గారికి 1980లోనే వివాహం అయింది. ఆయన అక్క కూతురైన అనురాధ గారినే ఆయన వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు 2 సంతానం. అబ్బాయి పేరు అవినాష్, అమ్మాయి పేరు లలితా యామిని. జీవి నారాయణరావు గారి కొడుకు అవినాష్ గారు హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. కూతురు మాత్రం పెళ్ళయ్యాక లండన్కు వెళ్ళిపోయింది. నిజానికి జీవి నారాయణరావు గారికి వేల కోట్ల ఆస్తి ఉండాల్సింది. హైదరాబాద్లోని వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో వీళ్ళది కూడా ఒకటిగా ఉండాల్సింది. ఈయన తండ్రి గారు నవయుగ పిక్చర్స్ సంస్థలో ఓ వ్యాపార భాగస్వామి. జీవి నారాయణరావు గారి తండ్రి గుళ్లపల్లి దుర్గాప్రసాదరావు, ఆయనకు సోదరుల వరుసైన కాట్రగడ్డ శ్రీనివాసరావు, చంద్రశేఖరరావులతో కలిసి సినిమాల్లో వచ్చిన లాభాలతోనే సారథి స్టూడియోస్ను కొనుగోలు చేశారు. వాళ్ళ తరం వరకు అంతా బాగానే ఉండేది. వాళ్ళ మధ్య సఖ్యత బాగానే ఉండేది. కానీ వాళ్ళ వారసుల మధ్య మాత్రం సఖ్యత లేకుండా పోయింది. వ్యాపార వ్యవహారాల్లో విభేదాలు వచ్చాయి. దీంతో ఎవరి వాటాలను వాళ్ళు అమ్మేయాలని డిసైడ్ అయిపోయారు. ఎవరికి రావాల్సిన వాటాను వాళ్లకు సెటిల్ చేసి మొత్తం సారథి స్టూడియోను కాట్రగడ్డ శ్రీనివాసరావు గారే దక్కించుకున్నారు. 40 ఏళ్ల పాటు నవయుగ సంస్థ ఆధ్వర్యంలోనే ఆ స్టూడియో నడిచిందిలే. కానీ ఆ తర్వాత 2006లో ఆయన కూడా దీన్ని అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఆ సంగతిని పక్కన పెడితే ఆనాడు కనుక కుటుంబాల మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకొని తమ వాటాను అమ్ముకోకుండా ఉంటే ఈనాడు సారథి స్టూడియోస్ విలువ ప్రకారం వీళ్లకు వేల కోట్ల ఆస్తి ఉండేదన్నది వాస్తవం. ఇక చివరిగా ఒక్క మాట, అక్కినేని నాగేశ్వరరావు గారు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఓ సమయంలో సారథి స్టూడియోస్ ఓనర్గా ఉన్న జీవి నారాయణరావు గారి తండ్రి దుర్గాప్రసాదరావు గారికి ఫోన్ చేశారట. ఆ సమయంలో స్టూడియో వర్కర్లు సమ్మె చేస్తున్నారట. స్టూడియో గేట్లను ప్రస్తుతానికి మూసేశాం, వర్కర్ల సమ్మె జరుగుతోంది, వాళ్లను కాదని మేం స్టూడియోను ఓపెన్ చేయలేం, సారీ అంటూ దుర్గాప్రసాదరావు గారు చెప్పిన మాటలను విని అక్కినేని గారు హర్ట్ అయ్యారట. ఓవైపు ఆ సమయంలో ఎన్టీఆర్ గారితో విభేదించి మద్రాసు నుంచి హైదరాబాద్కి ఆయన పూర్తిగా వచ్చేశారు.
ఇటు చూస్తే ఇక్కడ కూడా సారథి స్టూడియో వాళ్ళ కనికరం మీదే షూటింగ్లు చేసుకోవాల్సి వస్తుందన్న ఆవేశం నుంచి పుట్టిందే అన్నపూర్ణ స్టూడియో. ఆ రోజు మీ నాన్న సారథి స్టూడియోస్ గేట్లను తెరవను అన్నాడయ్యా. నాకు కోపం వచ్చింది. వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ను ప్రారంభించాను. ఆ తర్వాత అది ఎంత డెవలప్ అయిందో తెలుసు కదా. ఓ రకంగా మీ నాన్న నాకు మంచే చేశాడయ్యా. మీ నాన్న వల్లే మేం ఇలా ఉన్నాం. మీ నాన్న ఆ రోజు ఆ మాట అనకపోయి ఉంటే ఈరోజు అన్నపూర్ణ స్టూడియో ఉండేదే కాదు, మా వారసులకు ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉండేదే కాదంటూ చనిపోవడానికి చివరి రోజుల్లో పరామర్శకని వెళ్ళిన జీవి నారాయణరావు గారితో అక్కినేని నాగేశ్వరరావు గారే స్వయంగా ఈ మాటలను అన్నారట. ఇదండి ప్రముఖ నటుడు జీవి నారాయణరావు గారి సినీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.